ఉండి ప్రజలకు చేరువగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారికి ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రజాసేవ చేసి ప్రజలకు అండగా ఉన్నారు. వారందరినీ కూడా భవిష్యత్తులో ప్రజల్లో తిరగకుండా చేయాలి. ఏదో రకంగా తప్పుడు కేసులో తగాదాలో సృష్టించి వారి మీద బురద జల్లి ఏదో రకంగా భయభ్రాంతులు గురి చేయాలనే ఉద్దేశంతో 11 నెలలుగా ఏ విధంగా దాడులు చేస్తున్నారనేది మనందరం కూడా చూసాం. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎవరు ప్రభుత్వం చేసే తప్పులు కానీ, ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో కానీ, ఏదైతే ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలు ఇస్తామని ప్రజల్ని మభ్యపెట్టి మోసగించి ఈరోజు మళ్ళీ అమరావతి పేరుతో ఈరోజు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి గళమెత్తిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు వాళ్ళు గొంతుకుని నొక్కే విధంగా ఈరోజు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారో చూసాం. ఈరోజు అందులో భాగంగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక మహిళా మంత్రిగా, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడుదల రజనీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడికి అనారోగ్యంతో బాధపడితే పరామర్శగా వెళ్తే ఆ పరామర్శ సమయంలో అంటే కాన్స్టిట్యున్సీలో కూడా తిరగకూడదు, నియోజకవర్గంలో కూడా వీళ్ళు తిరగకూడదు, తిరిగితే మేము ఎలాగే చూపిస్తామనే విధంగా చాలా చాలా దౌర్జన్యంగా ఈరోజు మహిళా లోకం అందరూ కూడా తలదించుకునే విధంగా అక్కడ ఉన్నటువంటి సిఐ సుబ్బారాయుడు గారు ఏ విధంగా హ్యాండిల్, కనీసం మహిళా కానిస్టేబుల్తోనో లేకపోతే మహిళా పోలీసులతోనో ఆ చర్య మాట్లాడినా లేకపోతే ఇంకో విధంగా చేసినా ఈరోజు మనకి ఇలాంటి పరిస్థితులు ఉండేవి. చాలా దుర్మార్గంగా ఆవిడని కారులోంచి బయటికి లాగి రెక్కపట్టుకుని ఆవిడని పక్కకు దోసి ఆవిడ కారు మంత్రి గారు ఆ మహిళా నాయకురాలకు సంబంధించిన కారులో చాలా దౌర్జన్యంగా చొరబడి వెనకాల ఉన్నటువంటి ఆవిడకి సంబంధించిన PROని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మహిళని ప్రతి చోట కూడా గౌరవించుకుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 ఆయన 5 సంవత్సరాల పాలనలోనూ కూడా మహిళలకు ఏ విధంగా ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, మహిళా సాధికారత ఏ విధంగా సాధించారని మనందరూ కూడా చూసాం. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మహిళలు ప్రాధాన్యత, మహిళా శక్తిని, మహిళల యొక్క ఆర్థిక స్వావలంబనకి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టపూర్తి ధోరణిలో మహిళలందరినీ కూడా అగౌరవపరిచే విధంగా చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏది ఏమైనా ఇలాంటి చర్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించేది లేదు. మీరు ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేసినా తప్పకుండా మీకు చేసి కాలమే నిర్ణయిస్తుంది. మా ఇంటి నుంచి మీ ఇంటి ఎంత దూరం అయితే సామెత చెప్తారు, మీ ఇంటి దేనికి మా ఇంటికి ఎంత దూరం అని. మీరు ఇచ్చిన దానికి 10 రెట్లు రాబో రోజుల్లో ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారు. విడుదల రజనీ గారి మీద జరిగిన దాడిని, పోలీసు దులోని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని, ముఖ్యంగా ఏదైతే సీఏ సుబ్బారెడ్డి ఉన్నారో అతన్ని తక్షణ విధుల నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తాం.